నమస్కారము. ఈరోజు ముఖ్యంగా మాకు ఏమైందంటే సంక్రాంతి 14వ తారీఖు కాదు, మాకు ఈ రోజే సంక్రాంతి అయినట్లుంది. ఇప్పుడు నిజంగానే పండుగ జరుపుకుంటున్నాం. సంక్రాంతి పండుగ అంటే మన ఆంధ్ర ప్రజలందరికీ ఎంత ముఖ్యమైన పండుగ మన అందరికీ తెలుసు. ఎందుకంటే గత 7-8 సంవత్సరాల నుంచి చెరువులు ఎండిపోయి నీళ్లు లేక ఎన్నో అసలు మా పుత్తూరు మండలంలో గ్రామాల పరిస్థితి ఏమంటే త్రాగునీళ్ళకే విలువిల్లాడిపోయిన గ్రామాలు మావి. ఈ రోజుకి ఇన్ని ట్యాంకులు దాదాపు మనకు పెనకచెర్ల నుంచి ఇక్కడ సుబ్రాయ సాగర్ కు 100 కిలోమీటర్లు, అక్కడి నుంచి ఇక్కడ కోమటిగుంట్ల చెరువు వరకు 26 కిలోమీటర్లతో నీళ్లు పారటం జరుగుతుంది. మనకు అక్కడి నుంచి ఇక్కడ వరకు నీళ్లు సక్రమంగా నడిపేదానికి మన ఎమ్మెల్యే గారు బండారు శ్రావణి సహకారంగా ఎంతో ఉంది. ఎందుకంటే అక్కగారు మనకు ఐఏబీ మీటింగ్ లో గత ఐఏబీ మీటింగ్ జరిగినప్పుడు ముందు కంటే మామూలు గత సంవత్సరాల కంటే ఒక 10 రోజుల ముందు అదనంగా నీళ్లు ఇప్పించడం జరిగింది. ఎందుకంటే మన మండలాల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తాగునీళ్లకు సాగునీళ్ళకి ఎంత ఇబ్బంది పడతారని చెప్పి 10 రోజులు ముందుగానే నీళ్లు ఇడిపించడం వల్ల మనకి ఈ రోజు ఈ నీళ్లు ఇక్కడ మనం అనుకున్నట్లు చెరువులకు చేరడము, దాంతోపాటు ఈ గత 5 సంవత్సరాలలో పట్టించుకోక ఈ కెనాల్ సెట్ అయినట్టు అడవిని తలపించే విధంగా తయారైనాయి కాలువలన్నీ. దాదాపు దీనికి 19 నుంచి 21 రోజులు దాదాపు ఇటాచి జేసీబీలతో క్లీన్ చేయించుకోవడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే గారు ఎంత జరిగించారో మన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అయితే ఇటాచి పంపించి ఆయన వంతు సహకారంగా కాలువ పైన గట్ల పైన తిరిగి ఆయన కూడా మాకు ఎంతో సహకారం అందించారు. దాంతోపాటు అధికారులను కూడా ముఖ్యంగా మేము ఈ సంవత్సరం ఎంతో గుర్తుపెట్టుకోవాలా. అధికారులు ఎట్లంటే మాతో పాటు రైతులతో పాటు దాదాపు ఈ రోజుకి పోయిన నవంబర్ 9వ తారీఖు మొదలు పెడితే డిసెంబర్ జనవరి రేపటికి బహుశా 2 నెలలు జరుగుతుంది. 2 నెలల నుంచి కూడా వాళ్ళు మాతోనే ఉండి మాతో పాటు రైతులతో పాటు కాలువల పైన గట్ల పైన ఉండి ఈ నీళ్లు జరిపించడం జరిగింది. ముందు కథ ఏం జరుగుతుందంటే మాకు గత 5 సంవత్సరాల్లో మా ఊరు పరిస్థితి ఏమంటే బాగా హార్టికల్చర్ కు ప్రసిద్ధి చెందింది. మాకు 1000 నుంచి 1300 అడుగుల లోతు బోర్లు వేసినా కూడా నీళ్లు లేవు మాకు. ఇప్పుడు అనుకో మీ ఎమ్మెల్యే మేడం గారితో చొరవతో ఇన్ని నీళ్లు రావడము, గత ఎప్పుడు కూడా ఈ 4.8 రీడింగ్ అనేది మా కోమటిగుంట్ల చెరువు ఇంతవరకు ఎప్పుడు లేదు. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు జరగలే. ఇప్పుడు ఆ నీళ్లు నింపేందుకు ఆమెకి, ఎమ్మెల్యే మేడం గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి, అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దీంతోపాటు మేము ఒకసారి బుట్లూరు చెరువుకు నీళ్లు వదిలితే 3 రోజుల్లో చింతకుంట దగ్గర 14.7 కిలోమీటర్ దగ్గర బొక్కపడింది. ఆ రోజు అందరం ఆందోళన చెందినాం, ఏం చేయాలబ్బా అనుకోకుండా ఇంత డ్యామేజ్ అయిపోయింది అని. అలాంటప్పుడు ఎమ్మెల్యే మేడం గారు, ప్రభాకర్ రెడ్డి గారు మాకు మేమున్నామని ధైర్యాన్ని ఇచ్చి అన్ని అధ్యక్షులు కాంక్రీట్ పంపించి దగ్గరుండి పనులు చేసుకోవడం చెప్పి నింపడం వల్ల, అంటే ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఎంత చొరవ తీసుకున్న ఎమ్మెల్యే గారు అయితే రాత్రి 11-12 గంటల టైంలో కూడా కాలువను సందర్శించి మాకు అక్కడ పనులు చేయించి ఈ రోజు నీళ్లు చేసడం జరిగింది. ఈ చెరువులు నింపేందుకు ఆమెను కలకాలం మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటాము. దానికోసం ఆ చెరువులు పుట్టూరు, కోమటిగుంట్ల, గరుగు చింతపల్లి చెరువులు నింపినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటాం.